సీతారామాభ్యాం నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్ వాల్మీకి రామాయణము అయోధ్యాకాండము 63వ సర్గము. తాను యువకుడుగా ఉన్నప్పుడు శబ్దభేది బాణముతో ఒక మునిబాలుని చంపిన విషయమును దశరథుడు కౌసల్యకు తెలుపుట. ఆ దశరథ మహారాజు కొంత తడవునకు మేల్కొని శోకవ్యాకులుడై బాధపడసాగాడు. రామలక్ష్మణులు వనవాసమునకు వెళ్ళిన తరువాత ఇంద్రతుల్యుడైన దశరథ మహారాజును రాహువునకు సంబంధించిన చీకటి సూర్యుని కప్పివేసినట్లుగా శోకము ఆవరించింది. సీతతో కూడి శ్రీరాముడు అడవులకు వెళ్ళిన తరువాత దశరథ మహారాజు తాను చేసిన దుష్కార్యాన్ని జ్ఞప్తికి తెచ్చుకొని ఆ విషయాన్ని గూర్చి కోపమును వీడిన కౌసల్యతోటి ఇలా చెప్పదలిచాడు. శ్రీరాముడు అరణ్యములకు వెళ్ళిన 6వ నాడు అర్ధరాత్రి వేళ ఆ రాజు తాను ఇదివరలో చేసిన అపరాధమును గూర్చి పదే పదే స్మరించుకుంటూ ఉన్నాడు. పుత్రశోకార్తుడైన ఆ మహారాజు తన దుష్కృత్యమును గుర్తునకు తెచ్చుకొని సుతుని ఎడబాటు కారణంగా పరితపించుచున్న కౌసల్యాదేవితోటి ఇలా చెప్పసాగాడు. ఓ కళ్యాణి, మానవుడు తాను చేసుకున్న పాపకృత్యముల ఫలితంగా తగిన రీతిగా సుఖదుఖములను పొందుతాడు. మనుష్యుడు తాను ఏదైనా ఒక కార్యమునకు పూనుకున్నప్పుడు దాని వలన కలుగు ఫలితము మంచిదైనను లేక చెడుదైనను అది అధికమా లేక స్వల్పమా అను దానిని గుర్తింపని వాడు మూర్ఖుడు. ఒకానొకడు పువ్వులు పూయు కాలమున మామిడి తోపును మోదుగు చెట్లను చూశాడు. సన్నపూతగల మామిడి వృక్షములు చిన్న చిన్న పండ్లను ఇచ్చుననియు పెద్ద పెద్ద పువ్వులు గల మోదుగులు మహాఫలములను ఇచ్చుననియు భ్రమపడి మామిడి చెట్లను నరికివేసి మోదుగు పాదులకు నీరు పెట్టాడు. ఫలించు కాలము రాగా అల్పములైన మోదుగు కాయలను చూసి అతడు తన అజ్ఞానానికి బాధపడ్డాడు. మనుష్యుడు తాను చేయు దుష్కార్యముల ఫలములను ఎరగక వరుసగా వాటిని చేస్తూనే ఉంటాడు. తరువాత వాటి ఫలితములను అనుభవించవలసి వచ్చినప్పుడు మోదుగు చెట్లకు నీరు పోసిన వాని వలె పశ్చాత్తాపపడతాడు. మామిడి వృక్షమును నరికి మోదుగు పాదులకు నీరు పోసేడు మూర్ఖులలో నేను ఒకడను. కైకేయికి ప్రియమును గూర్చుటకై శ్రీరాముని యువరాజు పట్టాభిషేకాన్ని నిలిపివేశాను. ఫలమును పొందబోవు సమయమున శ్రీరాముని దూరం చేసుకున్నాను. ఇప్పుడు పశ్చాత్తాపపడుతున్నాను. నేను యుక్త వయస్సులో ఉన్నప్పుడు ఈ రాజకుమారుడు శబ్దమును బట్టి తన బాణప్రయోగంతో లక్ష్యాన్ని ఛేదించగల సమర్థుడు అని వాసికెక్కితిని. ఆ వయస్సులో నేను ధనుర్ధారినై ఒక మహాపాపకృత్యాన్ని చేశాను. ఓ దేవి, అజ్ఞాన కారణముగా ఈ లోకమున మూర్ఖుడు విషమును భక్షించి ప్రమాదమునకు గురి అయినట్లు స్వయంకృతాపరాధము వలన నేను పుత్రుని ఎడబాటు దుఃఖాన్ని కొని తెచ్చుకుంటుని. అజ్ఞాని అయిన ఒక పురుషుడు పెద్ద పెద్ద పువ్వులు గల మోదుగు చెట్లను చూసి మహాఫలములు లభించునని భ్రమపడి కడకు నష్టపోయినట్లు నేనును ఒక మహాలాభమును ఆశించి శబ్దమును బట్టి లక్ష్యమును ఛేదించుటకై బాణప్రయోగము చేయుట వలన ఇంతటి దుష్ఫలితము ప్రాప్తించునని ఎరుగక తీరని వ్యధకు గురి అయ్యాను. ఓ దేవి, అప్పటికి మన వివాహము జరగలేదు. నేను యువరాజుగా ఉన్నాను. ఇంతలో నా మనస్సును ఆహ్లాదపరుచు వర్ష ఋతువు వచ్చింది. అంతటా సూర్యుడు తన కిరణములచే భూమిలోని తేమను గ్రహించి జగత్తును తపింపచేసి ప్రేతలు సంచరించడి దక్షిణ దిశకు చేరాడు. అనగా దక్షిణాయనము ప్రారంభమయ్యింది. వెంటనే ఎండవేడిమి చల్లారింది. తరువాత మేఘములు చల్లదనాన్ని కూరుస్తూ దర్శనమిచ్చాయి. అంతటా కప్పలు, లేళ్ళు, చేతకములు, నెమళ్ళు సంతోషంతో పొంగిపోతున్నాయి. వర్షజలములకు పక్షుల రెక్కల పైభాగములు తడిశాయి. అందువలన అవి స్నానము చేసినట్లయింది. మహావృక్షముల కొమ్మలన్నీయును వానకు తడిసి గాలికి అటు ఇటు ఊగిపోతున్నాయి. తడియుటుచే బరువెక్కిన రెక్కలతో పక్షులు అతి కష్టం మీద కొమ్మలపై చేరుతున్నాయి. మదించిన ఏనుగులు గల పర్వతము కుండపోతతో కురిసిన కురియుచున్న వర్షధారలచే కప్పబడి అలలు ఆగిన సముద్రంలాగా భాసిల్లుతూ ఉంది. కొండమీది ప్రవాహములు సహజంగా స్వచ్ఛములే అయినను వివిధ వర్ణములు గల ధాతువులతో కలియుట వలన
వాటిలో కొన్ని తెల్లగాను, మరికొన్ని ఎర్రగాను, ఇంకను కొన్ని దావాగ్ని భస్మములతో గూడియు రంగురంగుల పాముల వలె ఒప్పుచు వంకర టెంకర్లుగా ప్రవహిస్తూ ఉన్నాయి. అంతవరకును ఆ ప్రవాహములు నిర్మలముగా ఉన్నాయి. వర్షాకాలం రాగానే కరిగిపోయిన 6 ధాతువులతో కూడిన జలములతో అవి వేర్వేరు మార్గముల ద్వారా ప్రవహిస్తూ ఉన్నాయి. ఆహ్లాదకరమైన ఆ కాలములో వేటాడే అభిలాషతో ధనుర్బాణములను ధరించి రథముపై సరయూ నదీ తీరమునకు చేరాను. రాత్రివేళ నీరు త్రాగుటకై నదీ తీరమునకు వచ్చినట్టి అడవి దున్నను గాని, ఏనుగును గాని, మరి ఏదైనా ఒక క్రూర మృగమును గాని ఇంద్రియ చాపల్యంతో చంపదలిచిన వాడనై అక్కడ ఒక రహస్య ప్రదేశమున విల్లెక్కుపెట్టి పొంచి ఉన్నాను. ఆ సమయమున అంతటను చిమ్మ చీకట్లు క్రమ్ముకొని ఉన్నాయి. నీటిలో కడవను ముంచుతున్న ధ్వని నాకు వినిపించింది. చీకటి అగుట వలన ఆ రేవు నాకు కనబడకుండెను. కానీ ఆ ధ్వని ఏనుగు నీరు త్రాగుచున్నప్పుడు కలిగడి ధ్వనిగా నాకు తోచింది. అప్పుడు ఆ ఏనుగును చంపదలిచి శబ్దమును లక్ష్యముగా చేసుకుని విషసర్పము వలె భయంకరమైన బాణాన్ని ఎక్కుపెట్టి ప్రయోగించాను. నిశితమైన ఆ బాణము ఉషకాలమున ఆయువు పట్టున తగులటిచే నీటిలో పడిపోవచ్చున్న ఆ వనవాసి యొక్క నోటి నుండి కాబోలు హాహాకారములు వెలువడ్డాయి. ఆ బాణము తగలగానే అక్కడి నుండి ఒక మనుష్యుని మాటలు ఇలా వినవచ్చాయి. ఎవరికిని అపకారము తలపెట్టని నా వంటి తాపసిపైన ఈ శస్త్రప్రయోగము ఎట్లు జరిగెను? ఏమాత్రము జనసంచారమే లేని ఈ నదీ తీరమున అపరరాత్రి వేళ నీటి కొరకై ఇక్కడికి వచ్చి తిని నన్ను ఈ బాణముతో కొట్టిందెవరు? నేను ఎవరికి ఏమి అపకారం చేశాను? నేను త్రికరణ శుద్ధిగా ఏ విధంగానూ ఎవరికిని ఎట్టి హానిని కలిగింపని వాడను. ఈ వనమున లభించు కందమూల ఫలములతో నిత్య జీవనమును కొనసాగించు ఋషికుమారుడను. ఇట్టి నా వంటి వానిని శస్త్రముతో వధించుటకు కారణమేమిటి? నేను జడలను ధరించువాడను, వల్కలములను మృగచర్మమును దాల్చువాడను. అట్టి నన్ను వధించినచో ఎవరికి ఏమి లాభము? వీనికి ఈ బాణమును ప్రయోగించిన వానికి నేను చేసిన ద్రోహమేమి? ఇట్లు నిష్కారణముగా చంపుట వలన ఎవరికి ఎట్టి లాభము చేకూరదు సరికదా? పైగా అనర్థమే సంభవించును. గురువునకు ద్రోహము చేసిన వాని వలె మహాపాపి అయిన ఇట్టి వానిని ఎవడును సాధువుగా తలంపడు. మిగతా కథ తరువాయి భాగంలో తెలుసుకుందాము. శుభం.